మా అమ్మకి కానీ చెప్తానని మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారని చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది. వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి. ఇలాగా మీ ఆయన పాకిస్తాన్కి దొరికిపోయారట అనేసి. అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు. పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్కి మీకేం సంబంధం? మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు ఇంటితో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా, అలాంటి పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం, ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది, 2 ముక్కలు మాట్లాడడం, మళ్ళీ చేయడం. మేము సేపలో సార్ మా యాస వేరే ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉంటుందిరా అనడానికి అక్కడ ఉంటుందిరా అనేసి మా భాష వేరే ఉంటుంది. మత్స్యకారులో స్లాంగ్ వేరే వేరే ఉంటాయి. అందులో మా స్లాంగ్ అయితే ఎవరు మాట్లాడలేరేమో, కానీ మేడం గారు అయితే చాలా మేము మాట్లాడినట్టు మాట్లాడారు. ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పిన లవ్లో ఉంటాం కదా, అదే కనిపించదు అనమాట. తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా. అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డామో అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దలుగా మా రియల్ స్టోరీ. Soul of the film is the love story. Yeah, that excited me the most. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. ఒక లవ్ స్టోరీకి చాలా ముఖ్యమైనది ఒక మంచి లవ్ ట్రాక్ ఇదన్నీ ఉండాలి. అది మన ఫిల్మ్లో ఉందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంఘటనలు, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది, ఇవి సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా తగ్గుతుందా అనేది ఏదైతే ఉందో దాని మీదే ద పారామీటర్ ఆఫ్ లవ్ డిపెండ్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే వచ్చిన పరిస్థితులకి ఒకళ్ళొకళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది పాయింట్ కింద తీసుకుని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కింద డిజైన్ చేసిన స్టోరీ ఇది. ఇట్స్ ద పవర్ ఆఫ్ లవ్ ఈ లవ్ స్టోరీలో దట్ ఈస్ హైలైటెడ్. అదే కాకుండా ప్రతి ప్రేమ కథలో, ఆనెస్ట్ ప్రేమ కథలో ఒక పెయిన్ కూడా ఉంటుంది. ఏదో ఒక లవ్ స్టోరీ కథ అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది, ఏముంటుంది ఇవన్నీ ఆలోచించవచ్చు. బట్ వెన్ పీపుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఓకే ఇది నిజంగా జరిగిన ఒక కథ అని ఫీల్ అవుతారు. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ నిజంగా ఓకే వీళ్ళ క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని అనుకుంటారు. అది కూర్చున్న ఆడియన్కి ఏంటంటే ఆ మచిలేశ్వరం అనే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది. సో బిఫోర్ దే నరేటెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ టు మీ, నేను, చందు, వాసు మనం ముగ్గురం కలిసి శ్రీకాకుళం వెళ్ళాము. ఏదైతే ఫ్యామిలీస్ నుంచి ఈ స్టోరీ ఇన్స్పైర్ అయ్యి రాశారో అదే ఫ్యామిలీస్ దగ్గర మనం వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. అండ్ అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను. లిస్నింగ్ టు దేర్ లైఫ్, వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అది మనం వీళ్ళు ఎలా బతుకుతున్నారా, వీళ్ళు ఎలా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలా ఉంటున్నారా, ఇది వాళ్ళు నార్మల్గా ఎలా కన్సిడర్ చేసి యూనో లైఫ్ని గడిపేస్తున్నారా అని నాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. మనకు అనిపించిందంటే ఈ మూవీకి ముఖ్యమైన ఈ స్టోరీకి ముఖ్యమైనది ఏంటి అంటే దూరం. సో నేను దేవి గారితో కూర్చునేటప్పుడు కూడా ఆయనకి నేను వైల్ ఐఎమ్ నరేటింగ్ నాకు ఇది పొయటిక్ వేలో వచ్చింది. ఆబ్వియస్గా బుజ్జిదాలు వచ్చినా, హైలైట్స్ వచ్చినా, ఏం పాట వచ్చినా కూడా అంటే ఇంక్లూడింగ్ మీరు ఓన్లీ పాటలు మాత్రమే వింటున్నారు. మూవీ చూస్తే మొత్తం మ్యూజికల్గానే డిజైన్ ఉంటుంది సినిమా అంతా.